హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు అకాడమీ బుక్లోని నెంబర్ సిస్టమ్ 1లో 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత కంటిన్యూస్గా పార్ట్ 3 అయితే చూడండి. నెక్స్ట్ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టాపిక్స్ అన్నీ నోట్ డౌన్ కూడా చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వీ హ్యావ్ 2 సిస్టమ్స్ ఫర్ కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్. 2 సిస్టమ్స్ అయితే ఉంటాయి కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్కి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో పీరియడ్, ప్లేస్, వన్స్లో ఏమేమి వస్తాయంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ వస్తాయి. నెక్స్ట్ థౌజండ్స్లో 1000, 10,000 వస్తాయి. ల్యాక్స్లో ల్యాక్స్, 10 lakhs వస్తాయి. క్రోర్స్లో క్రోర్స్, 10 crores వస్తాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఏమేమి వస్తాయి అంటే పీరియడ్, ప్లేస్. వన్స్ ప్లేస్లో ఏమేమి వస్తాయి యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ వస్తాయి. థౌజండ్స్లో 1000, 10,000, 100,000. మిలియన్స్ ప్లేస్లో మిలియన్స్, 10 million, 100 million వస్తాయి. మనకి ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్టుకు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్కి డిఫరెన్స్ చూద్దాం. యూనిట్స్కి యూనిట్స్ ఉంది, టెన్స్కి టెన్స్ ఉంది, హండ్రెడ్స్కి హండ్రెడ్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ నుంచి చేంజ్ ఉంటుంది. థౌజండ్స్కి థౌజండ్స్, 10,000కి 10,000 ఉంటుంది. ఇక్కడ మనకు ల్యాక్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000 అంటారు. మనం ఇక్కడ 10 lakhs అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ సిస్టంలో మిలియన్స్ అంటారు. నెక్స్ట్ క్రోర్స్ అంటే 10 million వస్తుంది. 10 crores అంటే 100 millions వస్తాయి అన్నట్టు. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మనకైతే ల్యాక్స్ని ఇండియన్ సిస్టంలో ల్యాక్స్ అంటాం, ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000 అంటామంట. నెక్స్ట్ ఇన్ బోత్ ద సిస్టమ్స్ వీ సెపరేట్ ద డిజిట్స్ బై కామాస్ ఆఫ్టర్ ఈచ్ పీరియడ్. మనం ఏం చేస్తాం, ఈ 3 తర్వాత కామా పెడదాం. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత కామా పెడతాం. 1000, 10,000 తర్వాత కామా, ల్యాక్స్, 10 lakhs తర్వాత కామా. అట్లా మనకు కామాస్ ఉంటాయి. ఫస్ట్ 3 digits తర్వాత 2 digits తర్వాత అట్లా కామాస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ సిస్టంలో 3 digits తర్వాతనే కామాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 1 million. 1 million అంటే ఇక్కడ 1 million అంటే మనం 10 lakhs అనుకున్నాం కదా. 10 lakhs, 10 lakhsకి ఎన్ని జీరోస్ వస్తాయి? 1, 2, 3, 4, 5, 6 zeros వస్తాయి. ఇది మనం ఇండియన్ సిస్టంలో ఎట్లా రాస్తాం? 3 digits తర్వాత కామా, 2 digits తర్వాత కామా రాస్తాం. కానీ ఇంటర్నేషనల్ సిస్టంలో ఎట్లా రాస్తామంటే 1, 2, 3, 4, 5, 6. ఇంటర్నేషనల్ సిస్టంలో 3 తర్వాత కామా రాస్తారు. 1, 2, 3 కామా, 1, 2, 3 తర్వాత కామా, ఇట్లా రాస్తారు అన్నట్టు. నెక్స్ట్ 10 million వచ్చేసి ఇక్కడ 10 million ఉంది కదా. 10 million వచ్చేసి క్రోర్స్. 10 million ఈక్వల్ టు 1 crore అన్నట్టు. నెక్స్ట్ 100 million. 100 million ఈక్వల్స్ టు 10 crores. ఇన్ 23,487 ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4. ఫేస్ వాల్యూ అనేది అస్సలు చేంజ్ కాదు. ఇక్కడ మనకు ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అడుగుతున్నారు కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 4 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 అవుతుంది. ఆ నెంబర్ అయితే అస్సలు చేంజ్ కాదు. ఫేస్ వాల్యూ అనేది ఏ నెంబర్ అడుగుతారో అదే నెంబర్ వస్తుంది, చేంజ్ అస్సలు కాదు. నెక్స్ట్ చూడండి, అండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 400. ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూ అంటే 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్. ప్లేస్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి 4 అడిగారు కదా. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 1s, 10s, 100s. 4 అనేది ఏ ప్లేస్ వాల్యూ ఉన్నది? 100s ప్లేస్లో ఉన్నది. 4 into 100 వచ్చేసి 400 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ 3 ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ ఎంత అన్నప్పుడు 1s, 10s, 100s, 1000. 3 into 1000 వచ్చేసి 3000 అవుతుంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3000 అవుతుంది. నెక్స్ట్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ 1s, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs.
34,86,721 ఈజ్. ఇక్కడ మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. 3 × 10 lakhs 30 lakhs అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ ఇది ఏ ప్లేస్లో ఉన్నది 30 lakhs ప్లేస్లో ఉన్నది. 10 lakhs ప్లేస్లో ఉన్నది కాబట్టి 30 lakhs ప్లేస్. నెక్స్ట్ 4 అనేది ఎక్కడ ఉన్నది ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 lakhs. నెక్స్ట్ 8 అనేది ఎక్కడ ఉంది 10,000 ప్లేస్ ఉంది కాబట్టి 80,000. నెక్స్ట్ 6 అనేది ఎక్కడ ఉంది థౌజండ్స్ ప్లేస్ ఉంది కాబట్టి 6,000. 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్ ఉంది కాబట్టి 700. నెక్స్ట్ 2 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 20. 1 అనేది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 1 అవుతుంది. 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 1. 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 10. 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 100. 1 2 3 3 డిజిట్స్ అన్నటివి స్మాలెస్ట్ నెంబర్స్. నెక్స్ట్ అలాగే 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 1 2 3 4 5 6 7 ఎంత 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 10 lakhs అవుతుంది. నెక్స్ట్ 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 9. నెక్స్ట్ 2 digit largest number is 99. 3 digit largest number is 999. 7 digit largest number is 99,99,999. ఇక్కడ 7 digit ఇచ్చారు కదా ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 7 digits ఉన్నాయి కదా 7 digit లార్జెస్ట్ నెంబర్ ఎంత 99,99,999. 1 digit లార్జెస్ట్ నెంబర్ ఏమో 9 అవుతుంది. నెక్స్ట్ 1 digit స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ హిందూ అరబిక్ సిస్టమ్ అండ్ రోమన్ సిస్టమ్. రోమన్ సిస్టమ్ అంటే IVXLCDM ఉంటుంది. హిందూ అరబిక్ సిస్టంలో 1 2 3లు ఉంటాయి కదా ఇక్కడ I అంటే హిందూ అరబిక్ సిస్టంలో 1 అన్నట్టు. V అంటే 5 అవుతుంది. X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే IVX అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు 1 5 10 ఇక్కడ వరకు అయితే మనకు గుర్తుంటుంది. ఎందుకంటే మనం ఏ క్లాస్ అన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ఈ I రాసి ST పెడితే ఫస్ట్ క్లాస్ అవుతుంది. 5th క్లాస్ అంటే రోమన్ నెంబర్స్లో రాస్తారు. 10th క్లాస్ అంటే ఈ విధంగా రోమన్ నెంబర్స్లో X అనేది రాస్తారు. LCDM గుర్తుపెట్టుకోవాలి. L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000 అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి చూడండి. దెర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ రైటింగ్ రోమన్ న్యూమరల్స్. కొన్ని రూల్స్ అయితే ఉంటాయి రోమన్ న్యూమరల్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ద న్యూమరికల్స్ I, X and C can be repeated to a maximum of 3 times. I, X, C అనేది 3 times రిపీట్ అవుతాయి. అంతకు మించి అయితే రిపీట్ కావు. 1 time అయితే 2 time అయితే 3 time అయితే అంతే. 4 time 5 time అట్లా కాదన్నట్టు. ఇప్పుడు చూడండి 5th ఇప్పుడు 8th క్లాస్ రాయాలి మనం. ఫస్ట్ V రాయాలి, తర్వాత I రాయాలి, 5 6 7 8 ఈ విధంగా రాయాలన్నట్టు. ఇప్పుడు 32 రాయాలి. X ఉంది కదా X 1 I రాయాలన్నట్టు. 10 10 10 1 1 32 అవుతుంది. నెక్స్ట్ మనకి 343 రాయాలి. ఇక్కడ Cలు 3 times వచ్చినాయి, Iలు 3 times వచ్చినాయి. ఇక్కడ C అంటే మనకు 100 100 100 100, X అంటే 10, L అంటే మనకి 50, I అంటే 1 1 1 అవుతుంది. 343 అవుతుంది. ఇక్కడ మనకు L అంటే 50 అన్నట్టు. 50 కంటే ముందు స్మాల్ నెంబర్ వచ్చే ఉంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత వచ్చే ఉంటే అడిషన్ చేయాలి, సమ్ చేయాలన్నట్టు. నెక్స్ట్ ద న్యూమరికల్స్ VLD కెనాట్ బి రిపీటెడ్. VLD అనేది అస్సలు రిపీట్ కావు. V అంటే 5, L అంటే 50, D అంటే 500 ఇవి అయితే అస్సలు మనకు రిపీట్ కావు.
ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీ రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ న్యూమరికల్ ఆఫ్ లెస్సర్ వాల్యూ రిటర్న్ ఆఫ్టర్ ఏ గ్రేటర్ వాల్యూ ద రిజల్టింగ్ వాల్యూ ఈజ్ దేర్ సమ్. ఇప్పుడు పెద్ద నెంబర్ తర్వాత చిన్న రోమన్ నెంబర్ రాసేది ఉంటే సమ్ చేయాలి, అడిషన్ చేయాలి అన్నట్టు. ఇప్పుడు వి అంటే మనకు 5, తర్వాత ఐ అంటే 1, వి అంటే 5 పెద్దది కదా, 5 తర్వాత ఐ రాసినాం కాబట్టి అడిషన్ చేయాలి. 5 + 1 6 అవుతుంది. సిఎల్, సి అంటే 100, ఎల్ అంటే 50. సిఎల్ 100 + 50 150 అవుతుంది. సి అనేది పెద్ద సంఖ్య తర్వాత మనం ఎంత రాసినాం, ఎల్ అనేది చిన్న సంఖ్య రాసినాం కాబట్టి మనకు 150 అవుతుంది. డిఎక్స్, డి అంటే మనకి 500, ఎక్స్ అంటే 10. 500 + 10 అంటే 510 అవుతుంది. అంటే బిగ్ నెంబర్ గ్రేటర్ నెంబర్ తర్వాత లెస్సర్ నెంబర్ రాసేది ఉంటే మనకి ఇక్కడ అడిషన్ చేయాలి, సమ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఏ న్యూమరికల్ ఆఫ్ లెస్సర్ వాల్యూ ఈజ్ రిటర్న్ బిఫోర్ ఏ గ్రేటర్ వాల్యూ ద రిజల్టింగ్ వాల్యూ దేర్ డిఫరెన్స్. ఇక్కడ మనకు విఐ ఉన్నది. వి అనేది గ్రేటర్ నెంబర్, ఐ అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి స్మాలర్ నెంబర్ అనేది బిగ్గర్ నెంబర్ కంటే ముందు రాసేది ఉంటే మనం ఇక్కడ డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. వి అంటే 5, ఐ అంటే 1, 5 - 1 అంటే 4 అవుతుంది. ఇప్పుడు 4th క్లాస్ అంటే రోమన్ సంఖ్యలో రాస్తాం కదా మనం, ఐ వి రాసి టీహెచ్ రాస్తే 4th క్లాస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఎల్, ఎల్ అనేది బిగ్ నెంబర్, ఎక్స్ అనేది స్మాల్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ కూడా డిఫరెన్స్ చేయాలి. 50 - 10 వచ్చేసి 40 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ సి, సి అనేది మనకు 100, ఎక్స్ అనేది 10, 100లోకి వెళ్ళి 10 తీసేస్తే 90 అవుతుంది. నెక్స్ట్ 5th, ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ ఎక్స్ ఓన్లీ. ఐ అనేది వి ఎక్స్ నుంచే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎక్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎల్ అండ్ సి. ఎక్స్ అనేది ఎల్ సి నుంచే సబ్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ సిస్టమ్ 1లో 3 వీడియోస్ అయితే చేశాను, 3 పార్ట్స్గా చేశాను. ఆ వీడియోస్ తర్వాత ఎక్సర్సైజ్ అయితే ఇందులో ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చారు తెలుగు అకాడమీ బుక్లో. నేనైతే సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ అనేటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు గురుకులకు, డిఎస్సికి, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.